ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాల్లో నిజంగా చూడదగ్గవి ఏవో తెలుసుకోవాలా? అయితే ఈ వీడియో మీకోసం. ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. ఫస్ట్ మూవీ లిక్. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. ప్రేమను కూడా ఒక భద్రతగా మార్చేస్తే ఎలా ఉంటుందో అనే ఆలోచనతో కథ మొదలవుతుంది. హీరో హీరోయిన్ మధ్య జరిగే సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి. మొదట్లో సినిమా కొంచెం నెమ్మదిగా నడుస్తుంది, కానీ తర్వాత కథలోకి వెళ్ళాక ఆసక్తిగా అనిపిస్తుంది. హాస్యం కూడా బాగానే ఉంది. కొన్ని చోట్లయితే బాగా నవ్వు తెప్పిస్తుంది. అయితే కొంతమందికి కథ కాస్త గందరగోళంగా అనిపించే అవకాశం ఉంది. మొత్తానికి కొత్త కథలు ఇష్టపడే వాళ్లకు ఇది నచ్చుతుంది. సెకండ్ మూవీ డక్అవుట్. ఈ సినిమా పూర్తిగా నేరం పోరాటం చుట్టూ తిరుగుతుంది. హీరో పాత్ర చాలా బలంగా చూపించారు. మొదటి నుంచి చివరి వరకు ఉత్కంఠంగా సాగుతుంది. ప్రతి సన్నివేశం తర్వాత ఏమవుతుందో అనిపించేలా ఉంటుంది. పోరాట సన్నివేశాలు బాగున్నాయి, కానీ కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. కథ కూడా పెద్దగా కొత్తది కాదు, కానీ చూపించిన విధానం బాగుంది. నేర కథలు ఇష్టపడే వాళ్లకు ఇది బాగా నచ్చుతుంది. థర్డ్ మూవీ ఆడు 3. ఈ సినిమా పూర్తిగా నవ్వుల మీదే నడుస్తుంది. పాత్రల మధ్య వచ్చే సంభాషణలు చాలా సరదాగా ఉంటాయి. కొన్ని చోట్ల అర్థం కాని విధంగా గందరగోళంగా కూడా ఉంటుంది, కానీ అదే సినిమా ప్రత్యేకతగా ఉంటుంది. ముందు భాగాలు చూసిన వాళ్లకు ఇంకా బాగా నచ్చుతుంది. కొన్ని సన్నివేశాలు కొంచెం పొడవుగా అనిపిస్తాయి. మొత్తానికి టైం పాస్ కోసం చూసే వాళ్లకు మంచి సినిమా. ఫోర్త్ వచ్చేసి ఉండేకి సీజన్ 4. ఈ సిరీస్ లో ప్రతి భాగం ఉత్కంఠంగా ఉంటుంది. పాత్రల మధ్య పోరు, అధికార దుర్వినియోగం అన్నీ బాగా చూపించారు. మొదటి భాగం నుంచి చూసిన వాళ్లకు ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రతి ఎపిసోడు చివరిలో ఏమవుతుందో అనిపించేలా ఉంటుంది. కొన్ని చోట్ల కాస్త నెమ్మదిగా సాగుతుంది, కానీ మొత్తం కథ మాత్రం చాలా బలంగా ఉంటుంది. నేర కథలు ఉత్కంఠ ఇష్టపడే వాళ్ళు తప్పక చూడాలి. ఈ 4 సినిమాలు వేర్వేరు రకాలవి. ప్రేమ, నేరం, నవ్వులు అన్నీ ఉన్నాయి. మీకు ఏది నచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.